జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మాట ఇస్తున్నాను, మడమ తిప్పను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను, చేస్తాను, మీకు న్యాయం అంటూ కూడా చెప్పుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంటే ఇటు ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకు సిపిఎస్ రద్దుకు సంబంధించి మొండి చేయి చూపించారు. అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇంకొక వైపు బీసీ ఇప్పుడు కొత్తగా బీసీ గలం వినిపిస్తున్న పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటిపోతోంది, బీసీలను పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు బీసీలకు ఎరవేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా రైట్ చూద్దాం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ సర్కార్ బీసీ మంత్రం జపిస్తోంది. బీసీల చుట్టూ రాజకీయాలు చేస్తుంది. తమ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో లబ్ధి చేకూర్చాము అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అబద్దాలు చెబుతూ బీసీల ఓట్లకు గాలం వేస్తుంది. అయితే గత 4.5 ఏళ్ల పాలనలో బీసీలను నిలువునా మోసం చేసింది. చెప్పిందే చేస్తామని, మడమ తిప్పమని ప్రతిపక్షంలో పదే పదే చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో చెప్పింది మర్చిపోయారు. మాట తప్పారు, మడమ తిప్పారు. ఇక మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ఎన్నో హామీలను గాలికి వదిలేశారు. పలు పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అంతేగాక గతంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు. అయితే అన్ని వర్గాలకు ఇచ్చే నవరత్నాల నగదు బదిలీల లెక్కలు చెబుతూ బీసీలకు అంతిచ్చాం ఇంతిచ్చామని గొప్పలు చెబుతున్నారు. బీసీలు టీడీపీ సానుభూతి పరులనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఓ రకంగా వారిపై కక్ష కట్టినట్లయితే వ్యవహరించింది. ఇక వైసీపీ మేనిఫెస్టోలో 90% హామీలు అమలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకున్న పథకాలన్నిటికీ స్వస్తి పలికింది. కొద్ది మంది బీసీ నేతలకు కార్పొరేషన్ పదవులిచ్చి మొత్తం బీసీ వర్గాలను ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎక్కువ మంది నివసిస్తున్న ప్రాంతాల్లో వివాహాలు, వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన కమ్యూనిటీ భవనాలను నిర్మించ తలపెట్టింది. బీసీ కార్పొరేషన్ ద్వారా వీటి నిర్మాణాలకు పంచాయతీ స్థాయిలో 10 లక్షలు, మండల స్థాయిలో 25 లక్షలు, జిల్లా స్థాయి బీసీ భవనాలకు 50 లక్షల అంచనాలతో పనులు మంజూరు చేసింది. 1187 బీసీ కమ్యూనిటీ హాళ్లకు 165 కోట్లు, 12 బీసీ భవనాలకు 56.47 కోట్లు మంజూరు చేసింది. పలుచోట్ల స్థలం అందుబాటులో లేకపోవడం, రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించకపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ రద్దు చేయడంతో భవనాల నిర్మాణాలు అటకెక్కాయి. బీసీలకు అమ్మఒడి లబ్ధి చేకూర్చిన, ఫీజు రియంబర్స్మెంట్ కల్పించిన ఆ నిధులన్నీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి సహకారం అందించడం లేదు. అయినా నవరత్నాలు, బీసీ కార్పొరేషన్ రెండింటి ద్వారా లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. నవరత్నాల పేరుతో కొందరికి నగదు జమ చేసి మొత్తం బీసీలందరినీ ఉద్ధరించినట్లు డబ్బా కొడుతోంది. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం 5 రకాల కులాలకు చెందిన 44 లక్షల జనాభాకు తప్ప మిగతా 1.70 కోట్ల బీసీ జనాభాను గాలికి వదిలేసింది. రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ వృత్తిని అవలంబిస్తున్న కొన్ని కులాలు, మత్స్యకారులు, చేనేత వృత్తి వారికే నవరత్నాలు అందుతున్నాయి.